సమస్యల పరిష్కారంకై ప్రతి సంవత్సరం కార్గిల్ డే ద్వారా ప్రభుత్వానికి మా విజ్ఞప్తులను చెప్పుకుంటూ చనిపోయిన అమర సైనికులకు నివాళులర్పిస్తూ షహీద్ వీర్ అమర్ హో అంటూ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో యుద్ధ స్తూపానికి పూలమాలలేసి రీతి ఎక్కించి సల్యూట్ చేసి వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలని, వాళ్ళ కుటుంబాలకు మేము అండగా ఉన్నామని చెప్పుకోవటానికి ఒక నిర్ణయించిన దినాన్ని మేము సక్రమంగా వినియోగించు గత 12 సంవత్సరాలుగా కార్గిల్ డేను చేస్తూ వచ్చాం. ఈ సంవత్సరం కూడా కార్గిల్ డే చేయటానికి మాకేందంటే ఇది కార్గిల్ డే చేయాలంటే పర్మిషన్ కావాలి. పర్మిషన్ ఎవరిది కావాలి? ఆంధ్ర సబ్ ఏరియా హెడ్ క్వార్టర్ది కావాలి. ఆంధ్ర సబ్ ఏరియా హెడ్ క్వార్టర్లో ఎవరు ఇన్ఛార్జ్ అంటే కర్నల్ ఏ, కర్నల్ క్యూ, వీళ్ళిద్దరూ కమాండెంట్ జనరల్ సాబ్తో మాట్లాడి సైన్ పెడితే అది కార్యరూపం తెలిసి ఆ గ్రౌండ్ మాకు ఏఓసి ద్వారా హస్తగతమైంది కార్గిల్ డే చేసుకోవటానికి. ఆ విధంగా ప్రతి సంవత్సరం వస్తున్న దాన్ని ఈ సంవత్సరం మేము అడగటము, కర్నల్ ఏ ఆలస్యంగా మమ్మల్ని పిలుస్తూ कारगिल डे आप लोगों को नहीं दे सकते क्योंकि कारगिल डे बनाने के लिए गवर्नमेंट और सैनिकों ने बनाना हम बोले थे और आप लोगों को हम नहीं दिया तो हमने बोला अगर आप बनाओ तो आप बनाओ या नहीं से डायरेक्टरेट सैनिक डायरेक्टरेट बनाता है तो सैनिक डायरेक्टरेट को दो या दूसरा संघ वेलफेयर एसोसिएशन वाला बनाना चाहता है तो उनको दो। नहीं ऐसा कोई नहीं आया, किसी को नहीं दे रहा है और आपको भी नहीं दे रहा है। मैं उस टाइम पर నేను వాళ్ళతో చెప్పింది ఏంటంటే మరి కిసికు नहीं देगा యుద్ధాలలో చనిపోయిన సైనికుల కుటుంబాలకు ఆ రోజు ఒక్క రోజు మాత్రమే ఆ కుటుంబాలు ఆనందపడతాయి. ఏంటంటే చనిపోయిన మా కొడుకు అయితేనేమి, నా భర్త అయితేనేమి, మా నాన్న అయితేనేమి ఈనాడు నివాళులు అర్పిస్తున్నారు సైనికులకు. వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలని వీళ్ళంతా పూజిస్తున్నారు. వాళ్లకు నిజంగానే శాంతి కలిగేలాగున వీళ్ళు చేస్తున్న కార్యక్రమానికి మేము ఆనందంగా చూస్తున్నామనుకునే అవకాశం వాళ్ళకు ఉండేది. ఆ అవకాశాన్ని సబ్ ఏరియా కమాండెంట్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కర్నల్ ఏ గారు తరుణ్ కుమార్ అయితేనేమి, కర్నల్ క్యూ అయితేనేమి నిర్మోహమాటంగా ఇవ్వనని చెప్పటం, వాళ్ళు దేశభక్తి వాళ్ళలో ఎంత ఉందో నాకు తెలియదు. కానీ ఆ భక్తి లేకపోవటానికే మాకు పర్మిషన్ ఇవ్వకపోవడానికి నిదర్శనంగా మేము అనుకుంటున్నాం. कर्नल ए गाరికి మేము మళ్ళా రిక్వెస్ట్ చేస్తున్నాం, कोई भी